नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज ऑनरेबल जस्टिस डॉक्टर के मनमथराव गारू, जज हाई कोर्ट ऑफ आंध्र प्रदेश एंड एडमिनिस्ट्रेटिव जज करनूल ने आज करनूल ज़िला का कोर्ट का दौरा किया। इस मौके पर उन्होंने एक वर्कशॉप भी जो है अटेंड किया, जिसमें ऑफेंसेस स्पेशल अंडर इनएक्टमेंट एक्ट के पर जो है ना वर्कशॉप अटेंड किया और जुडिशल ऑफिशियल्स को और जजेस को इसमें ट्रेनिंग दी। इस मौके पर नंदयाल डिस्ट्रिक्ट और करनूल डिस्ट्रिक्ट के जजेस जो है तरबियत में शामिल रहे। बाद अज़ां उन्होंने डिस्ट्रिक्ट बार एसोसिएशन पहुंचकर वकला से ख़िताब किया और करनूल एडवोकेट्स के मसाइल को पूछ कर मालूम किया और उसे हल करने का तयक़ुन दिया। इस मौके पर करनूल डिस्ट्रिक्ट PDJ ऑनरेबल श्री जी कभारदी गारू भी शरीक रहे। इस मौके पर करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन के सदर और जनरल सेक्रेटरी वगैरह शामिल रहे। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। तो डिस्चार्ज में जो पर्सन सेलेक्ट करेंगे करना डिस्ट्रिक्ट तो आर्डर है ठीक है। तो प्रेजेंट फॉर आर्डर थैंक यू सर। नाउ
chairperson of the workshop, come administrative teacher Karnool. Honorable P. అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి కృష్ణమూర్తి గారు రావాల్సింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు కృష్ణమూర్తి గారు and also our washing completed created in 1991. Our washing is Judarapo, not recently known as and want to practice it no more. Sir, later our washing system is called to 2021. Sir, thank you, sir. Giving this opportunity. Sir, serious. राजेश भाई ನೀವು ಬೇಡ ಉಂಟ ಬೈ ಮೇಡಮ್ ಕೊಡಿ Yes. Yes. Sir. Good thing.
సురేష్ అని రమేష్ అని పెట్టుకోవాలి. కొద్దిగా हटाओ अरुण भारत सुरेश राजेश रमेश హనుమంతరావు గారు సార్ టు డెలివర్ దిస్ స్పీచ్. అందరికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే న్యాయవాదులు వివిధ ఇబ్బందులు దీపావళిను అవే ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పడానికి భారతదేశంలో ఈ వసతుల గురించి కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీకే ఎక్కువగా తెలుసు. నేను ఇంకా నాకు పూర్తి అవగాహన కూడా రాలేదని తెలుసుకుంటున్నాను. ఈ కోర్టు పరంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇవన్నీ కూడా 30 సంవత్సరాలుగా న్యాయవాదులు ఈ ఆలోచనల గురించి కొంచెం కన్నా మీ ఆలోచనలు ఎలా ఉంటాయో పూర్తిగా అవగాహన ఉంది. ఆ అవగాహన ఉండే మీ ముందు మాట్లాడుతున్నాను. అయితే ఎక్కువ సమయం లేదు కాబట్టి మీరు చూసినటువంటి మీకు ఉన్నటువంటి మీ ఆలోచనలు అన్నీ కూడా నాకు తెలుసు అని చెప్తూ మీరు కోర్టుల సంఖ్య పెరగాలి, కోర్టుల్లో వసతులు బాగుండాలి అని కోరుకునే క్రమంలో మీరు న్యాయవాదులుగా కోర్టుల పని నిర్వహణలో మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం. విద్యార్థులకు ఎలాంటి హాలిడేస్ ఉన్నాయో, ఎలాంటి సెలవులు ఉన్నాయో మనందరికీ కూడా అలాంటి సెలవులే ఉన్నాయి. ప్రత్యేకించి మనం ఏమి విడుదల లేము అని చెప్పాలి. మిగతా వ్యవస్థలతో చూసుకునే క్రమంలో అలాగే మన బాధ్యతలు కూడా సామాజికంగా ఎంతో అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నో చట్టాలు మారుతున్నాయి, కొత్త చట్టాలు వస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతున్నది, వృత్తిలో చాలా మార్పులు వచ్చాయి. ఆ వృత్తిలోని మార్పులను మీరు ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు అనేది కూడా మీ పనిలో మీరు కోర్టు పని నిర్వహణలో సహకరించే క్రమంలో ఉంటుంది. అయితే నేను పరిశీలించినంతలో ఎక్కువ కాలం ఏదో ఒక పేరుతో మీరందరూ స్ట్రైకులు చేస్తున్నారు. కారణం ఏంటో మీకు తెలియదు. వీకెండ్ వస్తుందంటే మెజారిటీ సాటర్డే సండే అంటే వస్తుందంటే శుక్రవారం ఏదైనా బయటకు వస్తున్న పరిస్థితి ఎక్కువగా కనపడతాం.
ప్రజల్లో ఆలోచనలో కూడా చాలా తీరు మారుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం ప్రత్యేకమైనటువంటి కోర్టులు గమనిస్తే ఈరోజు మీరు అందరూ హైకోర్టులో కేసులు ఎలా జరుగుతాయి అనేది ప్రత్యక్షంగా విజువల్ కోర్ట్స్లో చూస్తున్న పరిస్థితి. ఎక్కడుండి కూడా చూడవచ్చు. మీరు ఆఫీస్ చదువుకుంటే ఎక్కడైనా ఉండే ఆఫీసు, అలాగే ఎవరు ఎక్కడ కూర్చొని ఆ కోర్టు పాస్పోర్ట్లకు లాగిన్ చూసి అది ఆల్మోస్ట్ ఆల్ జిల్లా కోర్టులు కూడా ఎక్కడెక్కడ ట్రయల్ కోర్ట్స్ అన్నిటికీ కూడా వర్తించే పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితి వస్తున్న క్రమంలో ఈ విజువల్ హియరింగ్స్ వచ్చిన తర్వాత మేము ప్రధానంగా హైకోర్టులో మాట్లాడుకునే న్యాయవాదులు వచ్చి మాతో మాట్లాడే ప్రధానమైన ఇబ్బందులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వీటన్నిటి గురించి కాకుండా ఈ విజువల్ హియరింగ్స్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది సార్. మాకు దీన్ని తీసేసే మార్గం లేదా అంటే ఏ విధమైన ఇబ్బంది? మీ క్లయింట్లు మిమ్మల్ని మా న్యాయవాదులు ఎంతవరకు కేసులు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని పరిశీలించే పరిస్థితి ఎక్కడైనా వచ్చింది. ఇంతకుముందు కోర్టు 4 గోడల మధ్య జరగాలి అని, కానీ ఈరోజు ఈ విజువల్ హియరింగ్స్ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఉండి ఆయన పాస్పోర్ట్లోకి ఎంటర్ అయితే అది ఎటువంటి ప్రదేశమైనా కానీ తెలుస్తున్న పరిస్థితి. ఈరోజు కేసు నెంబర్లు కానీ కేసులు కానీ అన్నీ తెలిసే పరిస్థితి. ఇంతకుముందు ఉన్న సీనియర్ న్యాయవాదులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ అంతకుముందు అంత నాలెడ్జ్ ఉందా లేదు. అంటే మన మీద ఒక అవగాహన, కోర్టు వ్యవహారాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన పెరుగుతున్న క్రమంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తాయి 1 by 1. ఈ రోజున ఒకప్పుడు కర్నూలులో ఎన్ని కోర్టులు ఉన్నాయో మీకు తెలుసు, ఈ జిల్లాలో ఎన్ని ఉన్నాయో ఈ రోజున మొత్తము 42 కోర్టులు ఉన్న పరిస్థితి 2024 కౌన్సిల్. మరి ఇప్పుడు జయరాజు గారు లాంటి సీనియర్ కౌన్సిల్ ఉన్నారు ఇక్కడ, ఇంకా కొంతమంది సీనియర్లు ఉన్నారు. మరి వారు ఆ రోజున ప్రొఫెషన్లోకి ఎంటర్ అయినారు. ఇక్కడ ఎన్ని కోర్టులు ఉండేవి. సో మార్పుని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించే క్రమంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మెళుకువలు, ఆ మెళుకువల్లో ఇప్పుడు తదనుగుణంగా మనకు వచ్చినటువంటి టెక్నాలజీ పేరుతో వచ్చినటువంటి వాటిని కూడా మెళుకువలను ఎలా అధిగమించాలి. ఈరోజు అడుగుతున్న పరిస్థితి హైకోర్టులో న్యాయవాదులు సీనియర్ అడ్వకేట్లు చదువుతున్నారు. జూనియర్ వచ్చి రిప్రజెంట్ చేసినా నేను ఎక్కడ ఎంగేజ్ అయింటారు, ఆయన కేసుని అటెండ్ చేస్తుంటారు. ఈ క్లయింట్ ఈ కోర్టులో కేసు ఏమవుతుందో చూస్తూ అడిగి ఎవడ మా కేసుని అటెండ్ కాలేదు, ఇతను ఇతనికి తెలిసింది సీనియర్ అడ్వకేట్, మిగతా జూనియర్లు ఎవరు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అక్కడ రిప్రజెంటేషన్ జరుగుతుంటుంది. కానీ అతను అబ్జర్వ్ చేసే క్రమంలో జయరాజు గారు ఉండాలి, ఆయన కనపడట్లా నా కేసు మాట్లాడడానికి లేడుగా. మిగతా ఇష్యూస్ని ఫాలోఅప్ చేసే క్రమంలో వాళ్ళకి అంత అవగాహన లేక ఆ కేసుని అటెండ్ చేయట్లేదు అనే భావనకి డైరెక్ట్గా వెళ్తున్న పరిస్థితి. వాళ్ళు కోర్టుకు రానవసరం లేదు, ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా. సో అలాంటి మార్పులు వస్తున్నాయి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మార్పు ఒక రోజుతో జరగదు. ఇప్పుడున్న ఆనాడు ఉన్న పరిస్థితులు, ఈరోజు మీ కర్నూలు జిల్లాలో కోర్టులు ఉన్న పరిస్థితి, అవన్నీ మీకన్నా చెప్పాలంటే న్యాయమూర్తులకు ఎటువంటి సౌకర్యాలు కావాలి అనే దాని మీద కూడా చాలా డిస్కషన్ జరిగే పరిస్థితులు ఉన్నాయి. సో ఆ క్రమంలో ఈ రోజున కొత్త బిల్డింగ్లు కడుతున్నా అవి పూర్తి స్థాయిలో నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ అంటే మెయింటెనెన్స్ లోపం. మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? 3 సంవత్సరాల ఈ కోర్టు ప్రాంగణం, ఈ కోర్టు న్యాయ
న్యాయమూర్తులుగా వచ్చి 3 సంవత్సరాలు వాళ్ళ పదవీ బాధ్యతలు నిర్వహించి వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళే ఈ క్యాంపస్ మొత్తాన్ని మెయింటైన్ చేసుకోగల ఆలోచన అని అనుకోవడమే కాకుండా ఇదే క్యాంపస్లో మీరు ఎన్నో సంవత్సరాల పాటు మీ వృత్తిని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే మీ పాత్ర మీరు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి కోర్టు మెయింటెనెన్స్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది మీరు కూడా బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఎందుకంటే మీరు అడుగుతారు, మేము రిప్రజెంటేషన్ ఇస్తాము, కమిటీలు ఉంటాయి, డిస్కస్ చేస్తాయి, కోర్టులు ఖర్చు అవుతాయని గవర్నమెంట్కి పంపిస్తాం. ఆ క్రమంలో అంత అమౌంట్ కొన్ని కోట్లలో అవుతున్న పరిస్థితి ఈరోజున కన్స్ట్రక్షన్ కాదు. ఆ క్రమంలో దాన్ని ఒక 5-10 సంవత్సరాల కన్నా మనం సరైన రీతిలో ఉంచుకునే మెయింటెనెన్స్ చూపించుకోలేకున్న పరిస్థితి అంటే మరి బార్ అండ్ బెంచ్ రిలేషన్లో ఇది కూడా ఒక భాగమేగానే ఉంటుందనేది నా అభిప్రాయం. సో ఇలా ఎన్నో ఉన్నాయి, మాట్లాడుకున్నామంటే టైం లేదు. మీకు ఇలాంటి నాకు అవగాహన ఉన్నాయి సమస్యల మీద, వాటన్నిటి మీద నేను చేయగలిగిన ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందువల్ల నాకు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి సమయాన్ని మీరందరూ కూడా మూడు వ్యక్తిగా వస్తారు, ప్రజలు మాత్రం నాకు మాట్లాడతారు అని